డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పునర్విచారణ చేసి సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయడానికి కోర్టు అనుమతిచ్చింది. 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు ఎమ్మెల్సీ అనంతబాబు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక అప్డేట్. పునర్విచారణ చేసి సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయడానికి కోర్టు అనుమతిచ్చింది. 3 నెలల్లోపు సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణకి అంగీకరిస్తూ ఆదేశాలిచ్చింది. విచారణ సంస్థలను కూడా 90 రోజుల్లోపు విచారణ పరిపూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలిచ్చింది. ఇది ఒక శుభసూచకం. మిగిలిన ముద్దాయిలను గుర్తించడం కానీ, డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ని కన్స్ట్రక్టివ్గా విచారణ జరపడంలో కానీ ఈ రోజున సిట్ ఏర్పడింది. దీంట్లో న్యాయస్థానం అనుమతితో కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు కోర్టు ముందు పెట్టడానికి సిద్ధమవుతోంది సిట్ టీం. ఇప్పటికే కేసుకు సంబంధించి సాక్ష్యాలను కూడా విచారణ చేస్తున్నారు. అనంతబాబు కారులో డెడ్ బాడీని తీసుకొచ్చినప్పుడు ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే దానిపై ఫోకస్ చేశారు. డైరెక్ట్గా కారు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఉన్న దగ్గరికి వచ్చి ఆగి వెళ్లిపోవడం పట్ల కూడా అనుమానాలను నివృత్తి చేసుకునే పనిలో ఉన్నారు. సీసీ కెమెరాలు పరిశీలన చేస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దానికి అనుగుణంగానే సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఇవ్వడానికి అనుమతి తీసుకున్నారు. న్యాయస్థానం నుంచి ఇంకా సమయం వచ్చింది కాబట్టి ఈలోపు పూర్తి డేటా కలెక్ట్ చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు అనంతబాబు కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు. ఉద్దేశపూర్వకంగా కేసు పునర్విచారణ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అనంతబాబు. సిట్ బృందం మాత్రం అనంతబాబు కుటుంబ సభ్యులను కూడా తమ అభ్యంతరాలు తెలపాలని సూచిస్తోంది. కేసులో మరిన్ని ఆధారాలు చూపించి అనంతబాబు బెయిల్ రద్దుకి కూడా పిటిషన్ వేసే అంశం పరిశీలిస్తోంది సిట్ టీం.